ప్రపంచం మొత్తం ప్రభాస్ గురించి మాట్లాడుకుంటుంటే ప్రభాస్ మాత్రం అవేవి పట్టకుండా ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. కల్కి 2898 ఏడీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ నెక్స్ట్ సినిమాల లైనప్ మార్చేశారు. ఆల్రెడీ ప్రకటించిన సినిమాల్ని కాస్త వెనక్కి నెట్టి కొత్త ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో మోస్ట్ అవైటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావడం కాస్త లేట్ కాబోతుంది. కల్కి 2898 ఏడీ సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ యూనిఫామ్లో కనిపించబోతున్నారంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశారు సందీప్. యానిమల్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ స్పిరిట్ మూవీని పట్టాలెక్కిస్తానని చెప్పిన సందీప్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో రాజాసాబ్ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. కానీ సడన్ గా ఈ లైనప్ మారిపోయింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో ఈ గ్యాప్ లో మరో మూవీని పట్టాలెక్కించారు డార్లింగ్. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాను లైన్లో పెట్టేశారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన స్పిరిట్ ను నెక్స్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేశారు డార్లింగ్. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో స్పిరిట్ ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు.